అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి జూలై 20, 21, 22, 23వ తేదీలలో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేసేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొంతమంది దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఏ విధంగా ఉండబోతుంది, అసలు మీకు ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి మంచేమిటి, సువర్ణమైనటువంటి అధ్యాయానికి తెరదించేటటువంటి రోజులనే ఈ 4 రోజులని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడినటువంటి వేదనకు బ్రేక్ పడే అవకాశం అయితే ఉంది. అయితే ఇదంతా కూడా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక శక్తి మరెవరో కాదు, ఒక స్త్రీమూర్తి చేతిలో ఉందని గుర్తుంచుకోండి. ఇంతకీ ఆ స్త్రీమూర్తి ఎవరు, అసలు ఆమె ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏమిటి, అలాగే మీకు ఏ విధమైనటువంటి పరిణామాలు తలెత్తబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు చాలా ఆనందకరమైనటువంటి రోజులను తీసుకొస్తున్నాడని చెప్పుకోవాలి. అంతరిక్షంలో ఏర్పడేటువంటి గ్రహాల కదలికలు ఎంతో మంది పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినటువంటి రోజులు. ఒకవైపు కర్మలకు అధిపతి అయినటువంటి శని భగవానుడు రాహువుతో జతకట్టి మీ దారిలో చిన్నపాటి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మరోవైపు అంగారకుడు మీ రాశి పైన తన పూర్తి అనుగ్రహాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీ జీవితంలో ఎలాంటి విజయాలను సాధించబోతున్నారు అనేది మీ ఊహకు కూడా అందదు. మీ ఇంటి ముంగిట ఆనందాలు వెళ్లి విరియటం ఖాయం. మరి ఇలాంటి సమయంలో తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని పెద్ద పెద్ద సమస్యలోకి నెట్టివేసే అవకాశమైతే ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరెప్పుడూ ఊహించినటువంటి ఒక సంఘటన ఎదుర్కోవాలంటే ఇది మిమ్మల్ని మానసికంగా కొంచెం ఇబ్బందికి గురి చేసినప్పటికీ తిరిగి మరలా మీరు ధైర్యంగానే ఉంటారు. మీరు మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనక ఒక పెద్ద కుట్రకు తెరలేపుతున్నారనే చెప్పుకోవాలి. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా విశ్వసిస్తారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పడవటానికి వేచి చూస్తున్నారు. మీతో ప్రేమగానే ఉంటూ మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నమ్మక ద్రోహి ఎవరు, ఈ సంగతులు మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. అసలు మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతున్న ఈ శుభ సమయంలో కొందరు కుళ్ళు బుద్ధి కలిగినటువంటి వ్యక్తుల దృష్టి కూడా మీ పైన సోకుతుంది. వారి అసూయ మీ సంతోషాలను ఒక్కసారిగా ఆవిరి చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు ఏ మాత్రము ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ 4 రోజుల్లో మీకు జరగబోయే కొన్ని పరిణామాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అత్యంత పుణ్యవతి అయినటువంటి ఒక స్త్రీ మీ జీవితంలోనికి రాబోతుంది. ఆమె రాకతో మీ ఇంట్లో ఉన్న సమస్యలు మాయమైపోతాయి. మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఆ స్త్రీ మీ జీవిత పరిధిలోకి రాగానే ఇప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ మీ వ్యాపారాలు కుంటుపడి ఉంటే అవి ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడతాయి. వెలవెలబోతున్న మీ సంసారంలో మరల చిరునవ్వులు వికసిస్తాయి. పండగ వాతావరణం ఏర్పడుతుంది. అసలు మీ జీవితం నిజమైనటువంటి సంతోషం ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు మీకు తప్పకుండా ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ వ్యక్తిత్వం, ఆమెలో ఉన్నటువంటి దైవిక శక్తి, మహిమ అనేది చాలా గొప్పది. ఆ స్త్రీ కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు. ఆమెకున్నటువంటి అదృష్టం వలన ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఎంత అదృష్టం వరించబోతుంది అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాగే భగవంతుడికి కృతజ్ఞతలు సైతం చెప్పుకుంటారు. అలాగే అంతటి అదృష్టాన్ని మోసుకురాబోతున్నటువంటి ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ఈ 4 రోజుల పాటు సామాన్యమైనవైతే కాదండి. సుమారు కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత గ్రహాల అద్భుత సంయోగం అనేది ఏర్పడుతుంది. ఇది మీ విధిని తిరగరాసే శక్తిగా ఉండబోతుంది. మీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురుకాక తప్పదు. కానీ ఇప్పుడు నేను చెప్పే మార్గంలో మీరు తప్పకుండా నడిస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక స్వర్ణ యుగంలా నిలిచిపోతుంది. కాబట్టి నమ్మకంగా ఉండండి. ఈ 4 రోజులలో ఆ శుభవార్తల గురించి వింటే మీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కూడా కలుగుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు వినండి. ఈ విలువైన విషయాలను మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి.
న్యాయదేవుడైనటువంటి శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ పైన కలగబోతున్నాయి. మీకు మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. మీ కష్టాలన్నీ కూడా హరించి వేయబోతున్నారు. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు అసలు రంగు బయటపడబోతున్నాయని చెప్పుకోవాలి. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడేవారే ఆ భయంకరమైనటువంటి రూపాలను మీకు ఆ భగవంతుడు చూపించబోతున్నాడనే చెప్పుకోవాలి. అయితే ఒక్కసారి మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా ఎక్కువగా ప్రాణం పెట్టి మరీ ఎవరినైతే అతి ఎవరి మీద మీరు అతి ప్రేమను పెంచుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది కలియుగం కదా. అతి ప్రేమను అలాగే అతి నమ్మకాన్ని ఎవరిపైనా కూడా మనం కలిగి ఉండకూడదు. అది మనకెప్పటికైనా సరే ప్రమాదాన్నే సూచిస్తుంది. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో దాంట్లో మీరు ఒక స్పష్టతకు వస్తారు. ఎవరైతే మీ మీద కోపడతారో మిమ్మల్ని తప్పుదారి పట్టకుండా నిలదీస్తారో వారే నిజమైనటువంటి గొప్ప శ్రేయోభిలాషులు. ఈ స్వార్థపూరితమైనటువంటి కలియుగంలో మనం ఎలా పోతే ఎవరికేం కావాలి? అయితే మన మంచి కోరి ఇది వద్దు, ఇది నీకు సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి మాత్రం మన జీవితంలో ఉంటే అటువంటి వారిని మీరు దూరం చేసుకోవద్దు. అటువంటి వ్యక్తులు దైవ స్వరూపులు. వారిని ప్రాణప్రదంగా మనం కాపాడుకుంటూ ఉండాలి. మరి మీరు రాత్రులు నిద్రను కూడా దూరం చేసుకొని చాలా పెద్ద సమస్యలను గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే మనశ్శాంతి దూరమైపోయింది. ఒక దూరమైనటువంటి బంధం గురించి మీకు ఆవేదన కావచ్చు. ఇలా దేని గురించైనా సరే మీ మనసు అనేది చాలా అంటే చాలా అశాంతిగా ఉన్నప్పటికీ ఆ వెలితిని ఎవ్వరూ తీర్చలేకపోయారు. ఈ విధంగా మీరు జరిగిపోయినటువంటి గతం గురించి కావచ్చు, నిలిచిపోయినటువంటి పనుల గురించి కావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు గురించి కూడా కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి అవమానాల గురించి కావచ్చు, ఇలా రాత్రింబవళ్ళు మీరేదో ఒక సమయాన్నైతే మీ బాధకు సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ విషయం గురించి మీకు ఒక స్పష్టత కానీ భగవంతుడి సమాధానం కానీ రాకపోవటం వలన మీరు చాలా నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ రాశి వారి జీవితంలో మీ కష్టాలకు ముగింపు దశ పలికినట్లుగా భగవంతుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీ కన్నీరు ఆవిరిలా కరిగిపోతుంది. డబ్బు తప్పకుండా, అంటే డబ్బు యొక్క నడక అనేది నెమ్మదిగా కదలబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మనశ్శాంతిని ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎప్పుడు కూడా నెమ్మదిగా వచ్చినప్పటికీ వెళ్ళేటప్పుడు మాత్రం చీమ కంటే వేగంగా మాయమైపోతుంది. అసలు మీ జేబులో రూపాయి ఎందుకు నిలబడటం లేదు? ఈ విషయాన్ని ఎప్పుడైనా కానీ మీకు గుర్తు ఉంటే ఒకసారి మనసులోకి తెచ్చుకున్నారా? ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఎందుకు ఉండటం లేదు? దీనికి కారణం బయట ఎక్కడో కాదు, మీలోనే ఉంది. మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాము. లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించేలా చేస్తాం. అంటే ఎంత కష్టాల్లో ఉన్నా కానీ మీ నోటితో ఎప్పుడు కూడా నా దగ్గర పైసా లేదు, నా రాత ఇంతే, భగవంతుడు నాకు కష్టాలిస్తున్నాడు అని చెప్పి మీరు అస్సలు అనుకోవద్దు. ప్రతి చిన్న విషయానికి ఇతరుల దగ్గర ఏడవటం, మీ దరిద్రాన్ని అందరికీ చెప్పుకోవటం ఒక పెద్ద పొరపాటని శాస్త్రం కూడా చెబుతుంది. ఏ ఇంట్లో అయితే ఎప్పుడు లేని దాని గురించి దుఃఖిస్తూ అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చలు జరుపుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి తొక్కదట. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జేబు ఖాళీగా ఉన్నా సరే ఎవరైనా అడిగితే భగవంతుడి దయ వలన అంతా బాగానే ఉంది అని ధైర్యంగా చెప్పుకోండి. మన చుట్టూ అదృశ్యమైనటువంటి దైవిక శక్తులు ఎప్పుడూ కూడా సంచరిస్తూనే ఉంటాయి. అది మన హిందూ శాస్త్రాన్ని ఏమాత్రము కూడా, అంటే అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో హిందూ శాస్త్రాన్ని నమ్మేటటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ విషయం తెలుసు. కాబట్టి మన చుట్టూ అదృశ్యమైనటువంటి దైవశక్తులు సంచరిస్తూనే ఉంటాయి. ఇది ముమ్మాటికి నిజం. మన దగ్గర డబ్బు లేదు అని మనం ఏడుస్తుంటే ఆ శక్తులు తథాస్తు అని వెళ్ళిపోతాయి. ఫలితంగా మనం మరింత ఎక్కువగా పేదరికంలోనికి వెళ్ళిపోతాము. అందుకే మనకున్న దాంట్లో భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఇక మనసులో ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ, సంతోషంగా ఉన్నప్పటికీ అయస్కాంతంలా ధనం అనేది, అంటే మన వైపు మనం ఎంత సంతోషంగా ప్రశాంతంగా ఉంటే డబ్బు కూడా అంత మనల్ని ఆకర్షించేలా అవుతుంది. సుఖ సంతోషాలు మన సంపద వైపు ఆకర్షించేలా చేయబడతాయి. ఇక ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీకోసం వేచి ఉన్నటువంటి కొన్ని శుభవార్తల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారిని వేధిస్తున్నటువంటి ఒంటరితనానికి ముగింపనేది పలకబోతుందని చెప్పుకోవాలి.
ఈ నెలలో శాశ్వతంగా మీకది ముగిసిపోతుంది. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీరు కోల్పోయిన చిరునవ్వు తిరిగి మరలా మీ ముఖం పైన వికసిస్తుంది. ఎప్పటి వరకు మీరు ప్రతి చిన్న విషయానికి కుంగిపోయి ఉంటారు. విపరీతమైన ఒత్తిడికి లోనై ఉంటారు. కానీ ఇకపైన ఆ దుర్భర పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోనికి అడుగుపెట్టిన క్షణం నుంచి మీలో కొత్త ఉత్సాహం, తెలియనటువంటి ఒక శక్తి పుట్టుకొస్తాయి. ఎన్నాళ్ళుగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మనశ్శాంతి, అలాగే కొంత డబ్బు, గౌరవ ప్రతిష్టలు, మనశ్శాంతి అన్నీ మీ దరికి చేరతాయి. అయితే ఒక చిన్న జాగ్రత్తనైతే మీరు ఇక్కడ పాటించాలి. ఒక వ్యక్తి లేదంటే ఆ స్త్రీ మీ జీవితంలోనికి వచ్చినప్పుడు వారిని కొంచెం గుర్తించి గౌరవించటం నేర్చుకోండి. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే మనకు మేలు చేసే వారిని మనం ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి తృణీకరిస్తూ ఉంటాము. మనల్ని నాశనం చేసే వారి వెనక మాత్రం పరుగులు తీస్తూ ఉంటాము. అదే మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. ఈసారి ఆ పొరపాటు అస్సలు చేయవద్దు. ఆ వ్యక్తి రాక మీ ఇంటికి ఒక శుభ సంకేతం. వారు అడుగు పెడితే మీ దారిలో ప్రతి ముళ్ళు కూడా పూల బాటగా మారిపోతుంది. మీ జీవితం ఒక గొప్ప స్వర్గంగా ఉంటుంది. అయితే ఇంకా చెప్పాలంటే మీ గుండె ఆగిపోయేటటువంటి ఒక షాకింగ్ సంఘటన కూడా మీకు ఎదురుపడవచ్చు. అది నేరుగా మీ మీద ప్రభావం చూపకపోవచ్చు. అయితే మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు, మీరు బాగా ప్రాణప్రదంగా ప్రేమించేటటువంటి వారు, మీ కుటుంబ సభ్యులు లేదంటే బంధువుల మీద ఒక గండం అనేది కనిపిస్తుంది. అంటే అకస్మాత్తుగా ఒక అనారోగ్యం, పెద్ద పెద్ద గండాల వంటివి ఏమీ కాదు. అయితే ఆ ప్రమాదం మీ ఇంటి తలుపే తట్టవచ్చు. మన మీద ఏదైనా దెబ్బ పడితే భరించగలం, కానీ మన వారు కళ్ళ ముందు ఇబ్బందులు పడుతుంటే అది చెప్పాలంటే మనకు చాలా నరకంగానే ఉంటుంది. అయితే అటువంటి పరీక్షా సమయం మీకు ఈ 4 రోజుల్లో ఎదురుపడవచ్చు. మీ ఆత్మీయులు ఎవరైనా సరే ఒక సమస్యలో ఇరుక్కుపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా జ్ఞానంతో ఆలోచించి వారిని ఆ గండం నుంచి ప్రాణాలతో కాపాడతారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట మీరు తప్పకుండా బాగా ఉపయోగపడుతుంది. మీరు మీ ధనాన్ని ప్రాణాల్లా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఆకాశం నుంచి ఖర్చులు వర్షంలా కురిసేలా అనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఒక్కసారిగా డబ్బు మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదమైతే ఉంటుంది. అయితే గ్రహగతులు కూడా ఇలాగే సూచిస్తున్నాయి. ఖర్చులు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు గత్యంతరం లేక కొన్ని అప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. మీరు తీసుకున్న అప్పు కూడా మీ అవసరాలకు సరిపోకుండా ఇటువంటి పరిస్థితులు కూడా మీరు ఎదురుపడవచ్చు. ఎన్నో ఏళ్లగా మీరు దాచుకున్నటువంటి సొమ్ము, మీ బ్యాంకు బ్యాలెన్స్ రాత్రికి రాత్రే కరిగిపోయే సూచనలు కనపడుతున్నాయి. ఈ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావటం, హాస్పిటల్లో బిల్లులు లేదంటే బయట విలాసాల కోసం వృధాగా ఖర్చులు చేయటం, ఇటువంటివి కావచ్చు. ముఖ్యంగా అందరిలో గొప్పగా కనిపించాలి అనే తప్పుడు ఆడంబరాల కోసం, కొత్త వస్తువుల కోసం డబ్బులైతే అస్సలు ఖర్చు చేయవద్దు. మీ చిన్నపాటి అజాగ్రత్త ఖర్చుల కొండను విపరీతంగా పెంచి పోషించేలా చేస్తుంది. అయితే మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చు. ఎవరినో మనం మెప్పించవలసినటువంటి అవసరం లేదు. మన జీవితాన్ని మనం సంతోషంగా నలుగురు కూడా చూడాలి అని అనుకోకుండా మనకు ఉన్న దాంట్లో మనం ఆనందంగా జీవించాలి అనే విషయాన్ని మన మనసును మనమే ఒప్పించుకోవాలి. ఎవరినో మెప్పించటానికి మనం బతకకూడదు. ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోకూడదు. ఇప్పుడు మనం చేసే పొదుపు రేపు మనకు ప్రాణదాతగా మారుతుంది. లేదంటే తర్వాత మనం ఎంత బాధపడినా ప్రయోజనమే ఉండదు. ఇక మరొక విషయం, డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. ఈ నెలలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగితే వారికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పండి. అవసరమైతే వేల సార్లు క్షమాపణ చెప్పండి. అంతేకాని పొరపాటును కూడా అప్పు ఇవ్వవద్దు. ఎందుకంటే ఈ నెలలో మీరెవరికైనా డబ్బిచ్చారంటే అది తిరిగి వస్తుందనే ఆశ కూడా విడిచిపెట్టుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచినా ఆ డబ్బు మీకు మరలా రాకపోవచ్చు. మీకు అత్యవసరమైన వారి కాళ్ళ వేళ్ల పడిన ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుంచి డబ్బు తీసే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ నెల రోజులు సామాన్యమైనవైతే కావు. విశ్వంలో దైవిక శక్తులు బలంగా మారబోతున్నాయి. అలాగే ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలో విజృంభించబోతున్నాయి. ఈ సమయంలో అకారణంగా గాయాలు కావటం ఇటువంటివి సహజంగానే జరగవచ్చు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించండి. అక్కడ ఎవరైనా మీకు బాగా తెలిసినటువంటి ఒక మంచి పండితుణ్ణి కలుసుకోండి.
ఆయన అడిగి మంత్రించినటువంటి ఒక నల్లటి రక్షా దారాన్ని, రక్షా కవచాన్ని తీసుకొని మీ మెడలో, అలాగే ఇంట్లో చిన్న పిల్లల మెడలో ధరించేలా చూసుకోండి. కేవలం మీరు మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్నవారికి ఆ రక్షాదారాన్ని ఖచ్చితంగా కట్టండి. సాక్షాత్తు దుర్గమ్మ తల్లి అనుగ్రహం, అలాగే హనుమంతుల వారి అనుగ్రహం అనేది కంటికి రెప్పల మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ 4 రోజుల్లో తప్పకుండా మనం బయటికి వెళితే నరదృష్టి కూడా మన పైన అంతే విపరీతమైనటువంటి ప్రభావాన్ని కురిపించేలా చేస్తుంది. కాబట్టి ఈ ఏడాదిలో ఇప్పటికే కొన్ని నెలలు మన చేతిలోని ఇసుకల ఎలా జారిపోయాయో మనకు తెలియకుండానే జరిగిపోయింది. ఈ ప్రపంచాన్ని తిరగరాస్తుంది అని చెప్పి ఈ సంవత్సరం మనం కన్నటువంటి కలలు, అనుకున్న లక్ష్యాలు ఇప్పటి వరకు నెరవేరక చాలా మంది ఆశతో సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఉండవచ్చు. ప్రతిరోజు గడవటం మీకు ఒక భారంగా అనిపిస్తుంది, కానీ మీరు నిరాశ పడవద్దు. శని భగవానుడి యొక్క దయ మీ పైన పుష్కలంగా కనిపిస్తుంది. స్వామివారి అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా కలగబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే మీరు గత కొన్ని రోజులుగా కొన్ని ఇబ్బందులనైతే ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని ఒడిదుడుకులు, అలజడులు ఏమైనా కావచ్చు. ఇప్పటి వరకు మీరు వాటిని ఫేస్ చేస్తూనే వచ్చారు. ఇక ఈ కాలం ఒక మాయాజాలంలా మీకు ఒక అవకాశాలను, అలాగే సరైనటువంటి సమయాలను తీసుకురాబోతుంది. మీరు ఆశ్చర్యపోయేలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ధన మార్గాలు తెరుచుకుంటాయని చెప్పుకోవాలి. ఆగిపోయిన పనులు తిరిగి మరలా పరుగులు పెడతాయి. ఒక నిబంధనను పాటించాలి. మీ ఆలోచన విధానం ఈ సమయంలో మీకు మీ జీవితంలో, మీ మనసులో భయాన్ని, నెగిటివిటీని కనుక మీ ఆలోచన విధానంలోనికి రాణిస్తే మీకు వినాశనం మొదలవుతుంది. అంటే మీరు పాజిటివ్ గా ఆలోచించండి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. మీ ఆలోచన మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో వచ్చినటువంటి మార్పులు మీలో విపరీతమైనటువంటి బద్ధకాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజంతా పడుకొనే ఉండాలి అని ఏ పని చేయనివ్వకుండా ఉండటం. అయితే ఇది ఒక మాయాజాలం. దీన్ని మీరు సరిగ్గా ఎదుర్కోవాలి. సరిగ్గా ఈ సమయంలో కోట్లాది రూపాయల సంపాదనకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా మీ తలుపులు తట్టబోతున్నాయి. ఎవరికి తెలుసు? కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి, విశ్రాంతిని త్యాగం చేయండి. ఈ ఏడాది కొంతైనా సంపాదించాలి అని చెప్పి ఖచ్చితంగా మీ మనసులో అనుకోండి. మనసును గెలిచిన వారే నిజమైనటువంటి విజేతగా నిలుస్తారు. ఈ నెలలో మీరు పాటించవలసినటువంటి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం కుక్కలను భైరవస్వామి స్వరూపంగా భావిస్తారు. అయితే నోరు లేని కుక్కలకు సేవలు చేయటం చాలా మంచిది. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే, రోడ్డు మీద ఎక్కడైనా కానీ కుక్క ఏదైనా బాధపడుతూ గాయాలతో కనిపిస్తే వెంటనే దానికి సరిపడా ఏదైనా మందులు, లేదంటే దానికి చికిత్స చేసినటువంటి ప్రయత్నం చేయండి. ఆ మోగజీవి బాధ గనక మీ వలన తగ్గిపోతే మీరు మీ కర్మ ఫలితాల నుంచి విడుదల అయినట్లే. శని భగవానుడు ప్రసన్నుడవుతాడు. మీరు ఊహించని విధంగా అపార ధన సంపదను మీకు తప్పకుండా పొందే అవకాశానైతే ఆ శని భగవానుడు చూపిస్తాడు. అంతేకాదు మీ ఐశ్వర్యం కూడా తప్పకుండా 10 పెరిగిపోతుంది. కాబట్టి మరికొన్ని చిన్నపాటి వివరాల గురించి తెలుసుకుందాం. మీ కుటుంబంలో శాంతి, సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే దూరమైనటువంటి బంధాలను తిరిగి మరలా పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి మానసిక ప్రశాంతత లేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు మానసిక ప్రశాంతత ఖచ్చితంగా ఏర్పడబోతుంది. మీ జీవితం ఎప్పుడైతే గాడిలో పడుతుందో, మీరెప్పుడైతే కొంచెం అభివృద్ధి చెందుతారో అప్పుడే మీ ఇరుగు పొరుగువారు, మీ సొంత బంధువులు కుళ్ళు, కుతంత్రపు చూపులు మీ కుటుంబం పైన పడతాయి. మీ కుటుంబం పైన పడేలా చేస్తాయి. కాబట్టి ఈ రాశివారు మీ స్థాయిని అందరికీ చూపించాలి అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. నేను చెప్తున్నానండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా సరే రహస్యంగా, నిశ్శబ్దంగా చేసుకోండి. మీ విజయాల గురించి ఊరంతా డప్పు పెట్టుకోవద్దు. అందరికీ చూపిస్తేనే గౌరవం పెరుగుతుందని అనుకుంటారు, కానీ నిజానికి చెడు దృష్టి అనేది మన పైన సోకుతుంది. ఆ చెడు దృష్టి ఒక రాయిని కూడా పగలగొట్టే శక్తిలా ఉంటుంది. అందుకే మన సంతోషాలను ఇతరుల కంటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ కెరీర్, అలాగే వ్యాపారానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ 4 రోజులు నెలల తరబడి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పాత సమస్యలు బూడిదైపోతాయి. అలాగే మీకు సంబంధించినటువంటి తాతల తరాల నాటి ఆస్తులకు సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే మీరు మీ మాటను అదుపులో ఉంచుకోండి. కోపంలో ఎవరిని నిందించటం, ఎత్తి పొడవటం. అయితే ఈ రాశి వారు
ఈ 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, దేవతారాధన గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. మీరు పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి, వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని శుభవార్తలైతే తప్పకుండా వింటారు. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి. అలాగే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. అలాగే పత్రాలు, ఒప్పందాలు చదవకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సంతకాలు పెట్టవద్దు. శనివారం రోజు ప్రతి ఉదయం నువ్వుల నూనె ద్వీపాన్ని వెలిగించండి ఇంట్లో. అలాగే శనేశ్వరుల వారి యొక్క నామాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండండి. నల్ల నువ్వులు లేదంటే నల్ల బట్టలను అవసరమైన వారికి ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీకు చాలా శుభప్రదం కలుగుతుంది. అలాగే కాకులకు ఆహారం పెట్టడం, గోవులకు పచ్చిగడ్డి వేయటం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు లేదంటే 27 సార్లు మీ వీలును బట్టి 108 సార్లు జపించుకోండి.